హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే అని చెప్పి ఫ్యామిలీ మొత్తం అంతా శిల్పారామంకి టెండర్ వేసాము. వెళ్లే దారిలో అలా మేము బట్రేపల్లి వాటర్ ఫాల్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాము. పులివెందులు ఎక్కడ చూసినా రింగ్ రోడ్ నుంచి మెయిన్ గల్లీలో వరకు మొత్తం అన్ని వైఎస్ఆర్ విగ్రహాలే కనిపిస్తాయి. దాని తర్వాత మేమైతే శిల్పారామంకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీలో చూస్తే కనుక మీరు వైఎస్ఆర్ విగ్రహంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత శిల్పారామం పార్క్ ఉంది. ఇక్కడ రైట్ లో కనిపిస్తున్న కౌంటర్ లో అయితే టికెట్ తీసుకోవాలి. ఈ పిల్లలకు వచ్చేసరికి ఫ్రీగానే ఉంటది. సో 30 రూపీస్ పెట్టి మేమైతే నలుగురం టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. పార్క్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత వర్షన్ స్టేషన్ లో అయ్యారా ఉంటే ఇక్కడ దానికి వెళ్ళిపోయా. ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న సెట్లు కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే గ్రీనరీ చాలా బాగుంది. ఈ లొకేషన్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న పార్క్ ఉంది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతం అనేది కనిపించింది. సో ఈ మొక్క పేరు ఏమనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ లో కామెంట్ చేయండి. ముట్టుకుంటా కాబట్టి ఇలా ఆకులన్నీ మర్చేసుకుంటా ఉంది. సో ఈ మొక్క పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అది చూసుకున్న తర్వాత కాడెద్దులు ఉన్నాయి. కాడెద్దుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది చూసుకొని మా వాడు కొద్దిగా అల్లరి చేస్తూ ఆ నాన్న ఈ బండి ఎక్కుతా అంటే బండి ఎక్కించాము. దాని తర్వాత మేము ఈ దయ్యాలు చూసి భయపడ్డాం. సో అది అయిపోయిన తర్వాత సాంస్కృతిక వేదిక ఉంటే అక్కడికైతే స్టెప్స్ ఎక్కుంటూ వచ్చేసాము. ఈ లొకేషన్ ని విజిట్ చేసుకున్నాము. ఈ లొకేషన్ లో చాలా 7:30 కి జరుగుతాయి. వైఎస్ఆర్ తాత హాయ్ చెప్తుంటే మేము కూడా హాయ్ చెప్పేసి పైకైతే వెళ్ళిపోయాము. అక్కడ కింద చూసుకుంటే కనుక అక్కడ కూడా చిన్న పార్క్ లాగా చేస్తారు. ఆ పార్క్ కూడా విజిట్ చేసుకుని అక్కడ సింబల్స్ అలానే ఆ వాలు మొత్తం అంతా చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఒక లొకేషన్ పై అయితే ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఈ క్లిప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇంకో విజిట్ చేసే ప్లేస్ ఒకటి ఉందని చూస్తే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు కనిపించే ప్లేస్ కి అయితే వచ్చేసాము. సో ఆ లొకేషన్ లో ఒక 2 ఫోటోలు తీసుకొని మేమైతే కిందికి వచ్చేసాము. కింద బోటింగ్ అయితే ఉంది. ఆ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోటింగ్ దగ్గర వర్షం పడతా అంటే క్లిప్ తీయలేదు. సో అక్కడ వర్షం ఆగిపోయిన తర్వాత ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాము. తీసేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అమర్దల్ ఇద్దరం కలిసి రిటర్న్ అయితే మళ్ళీ ఆడుకుందామంటే వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మా బుడ్డు అయితే ఆడిచి టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. కాసేపు ఆడుకున్నాడు. వాడైతే టెన్షన్ భయపడ్డాడు. సెకండ్ టైం అయితే అదే కావాలని చెప్పి అంటే మళ్ళీ 2 సార్లు కూడా ఎక్కిచ్చేసాము. సో దాని తర్వాత ఇక్కడ రోప్ ఉంటే రోప్ అటాక్ చేద్దాం అనుకుంటే ఎక్కడో నాకు భయం అని చెప్తాను ఇంటికి దిగేసాం మళ్ళా. సో ఈ లోపల టైం అయిందని చెప్పి పైన అయితే వాటర్ అయితే వదిలేశారు. మేము ఆ ప్లేస్ అయితే విజిట్ చేసి మళ్ళీ దిగేసాము. అక్కడ వీడియో తీస్తూ ఉంటే మా వాడు ఇక్కడైతే హరహర వీరమల్లు టైప్ లో గుర్రాన్ని అయితే కూతున్నాడు. సో మళ్ళా వర్షం పడతా ఉంటే మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే అంటే ఇక్కడ చూస్తాము. లొకేషన్ అయితే విజిట్ చేసి వెళ్ళిపోతామని చెప్పుకొని ఈ లొకేషన్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. పులివెందులకు వచ్చి ఈ లొకేషన్ ని చూడకపోతే ఎలా అని చెప్పి ఈవినింగ్ టైమ్స్ లో బాగుంటది. ప్యారిస్ టైప్ లో ఉంటది. ఆ రోడ్స్, ఆ స్ట్రీట్, బెంచెస్, లైటింగ్ అని చెప్పి ఇక్కడైతే వచ్చేసాము. ఈ లొకేషన్ అయితే విజిట్ చేసి పక్కన కబాబ్ వేస్తా ఉంటే ఈ వర్షానికి బాగుంటుందని చెప్పి కబాబ్ తీసుకుని తినేసి అయితే వెళ్ళేసాము.